హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఉగాది రోజున చేసే స్పెషల్ ప్రసాదం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నా చిన్నప్పుడైతే ఉగాది పచ్చడి గట్టిగా చేసేవాళ్ళండి. ఇంట్లో గట్టిగా చేసేవాళ్ళు, కొంచెం చేదుగా ఉండేది. ఒక్క స్పూన్ తినేవాళ్ళం అంతే. తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాక అంటే 2007 ఆ టైంలో ఒకసారి గుళ్ళో తిన్నామన్నమాట ఉగాది పచ్చడి. ఈ స్టైల్లో తెలంగాణలో ఇలా చేస్తారు. అప్పటి నుంచి కూడా మేము ఉగాది పచ్చడి ఇలాగే చేసుకుంటున్నాం. ఇదైతే అసలు ఎన్ని గ్లాసులైనా తాగేయచ్చండి, అంత బాగుంటుంది ఉగాది పచ్చడి. మరి ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందైతే వేప పువ్వుని శుభ్రం చేసుకోవాలి. పువ్వుని ముందే సపరేట్ చేయొద్దు, కొమ్మలకు ఉన్నప్పుడే శుభ్రం చేసుకోవాలి. ఈ పువ్వునైతే 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి, చాలా దుమ్ము ఉంటుంది పువ్వుల్లో. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ పూర్తిగా వడారనివ్వాలి. నీళ్ళు పూర్తిగా వడారిన తర్వాత పువ్వుని సపరేట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చింతపండు నానపెట్టుకుందాము. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 30 to 35 గ్రామ్స్ ఉంటుంది. చింతపండుని ఒకసారి కడిగేసుకొని మంచినీళ్ళు పోసేసి 1 కప్పు లేదా 2 కప్పులు నీళ్లు పోసేసి నానపెట్టేసుకోండి. నేను ముందే నానపెట్టేశాను. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని ఇందులో ఇక్కడ నేను 1/2 కిలో బెల్లం 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో అయితే సుమారుగా 2 కప్పుల బెల్లం ఉంటుంది. తురిమిన బెల్లం 2 కప్పులు వేసుకుని 2 కప్పులు మంచినీళ్ళు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం త్వరగా కరుగుతుంది. ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కారం కోసం 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే నేనైతే 2 టీ స్పూన్లు కళ్ళుప్పు తీసుకుంటున్నాను. మీరు మామూలు సాల్ట్ తీసుకుంటున్నట్లయితే 1 స్పూన్ వేసుకోండి, 1 లేదా 1.5 టీ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే కళ్ళుప్పు తీసుకున్నాను కాబట్టి ఇవి 2 కలిపేసి బాగా దంచేస్తున్నాను. బాగా దంచుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసాం కదా, ఇప్పుడు చేదు కోసం వేప పువ్వు మనం కడిగి పెట్టుకున్నాం కదా, నీళ్ళు వడారిన తర్వాత పువ్వుని సపరేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు వగరు కోసం మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు నేనైతే 1 కప్పు వేస్తున్నాను. ఒకసారి ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మామిడికాయ అయితే పింద తీసుకోండి, మీకు దొరికితే పింద తీసుకోండి. మరీ బాగా పెద్ద ముదిరినకాయ కాకుండా పింద తీసుకుంటే మీకు బాగా వగరుగా ఉంటుంది. బాగా కలిపేసుకొని మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇదైతే పులుపు కోసం వేస్తాము. చింతపండులో నుంచి గుజ్జుని బాగా పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కూడా ఇందులో పోసేసుకోవాలి. పిప్పి రాకుండా చేయడం పెట్టేసుకోండి. చేయడం పెట్టి పోస్తే మీకు పిప్పి రాకుండా ఉంటుంది. లేదా ముందే ఒక గిన్నెలోకి మీరు సపరేట్గా పిండేసుకొని అయినా పోసుకోవచ్చు. ఒకసారి నీళ్ళన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మరొక 2 కప్పులు నీళ్ళు పోసేసి బాగా కలుపుకొని ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకోండి. మొత్తం అయితే నేను చింతపండులో సుమారుగా 4 కప్పుల వరకు నీళ్లు పోసాను. నీళ్ళన్నీ పిండేసుకొని ఇప్పుడు ఇందులో మనం బెల్లం నీళ్ళు పెట్టాం కదా, పక్కన బెల్లం కరిగించుకోవడానికి నీళ్లు పోసి పెట్టాం కదా, ఆ నీళ్లు ఫిల్టర్ చేసి వేసుకోండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. మొత్తం షడ్రుచులు అయితే వేసేసుకున్నాం కదా, ఉప్పు, కారం, చేదు, వగరు, పులుపు, ఇంకా తీపి. ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఇంకా ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు వేస్తాను. కొంతమంది పుట్నాల పప్పు వేస్తారు, కొంతమంది అరటిపండు వేస్తారు. మీ ఇష్టం, ఇక మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. ప్రతి సంవత్సరం నేనైతే ఒక పెద్ద గిన్నెడు చేస్తానండి ఉగాది పచ్చడి. మా పాప పొద్దు నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటుంది, అంత ఇష్టము. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అప్పుడప్పుడే మా పాపకి ఊహ తెలుస్తుంది, అంటే పచ్చడి అంటే ఏంటి, రసం అంటే ఏంటి, అలాంటివన్నీ అప్పుడప్పుడే తెలుస్తున్నాయి అనమాట. ఆ టైంలో ఉగాది పండగ వచ్చింది. పండగకి నేను ఉగాది పచ్చడి చేసి, ఇది ఉగాది పచ్చడి అంటారు నాన్న, తిను అని తనకి గ్లాసులో పోసిచ్చాను. ఇది పచ్చడి కాదు కదా, రసం కదా అంది. అసలు ఇంక మేము ఎంత నవ్వుకున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం మాకు ఉగాది రోజున అది ఖచ్చితంగా గుర్తొస్తుంది, బాగా నవ్వుకుంటాము. ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.